అని చెప్పేసి తెలంగాణ ప్రయోజనాలకి మాకు అక్కర్లేదని చెప్పేసి చెప్పాల్సిన అవసరం లేదు మాకు. ఇప్పుడు దీని మీద రాయలసీమ దాని మీద సరే ఆయన ఏమన్నాడు వాళ్ళు ఓకే ఉండండి. ఇప్పుడు వాళ్ళు రాజకీయ లబ్ధి పొందటానికి ఏవైనా మాట్లాడుకుంటారు. కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. మన పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు నచ్చింది ఏదో ఆయన రాజకీయ లబ్ధి కోసం కానివ్వండి, లేకపోతే ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా సరే ఆయన మాట్లాడారు. అసలు రాయలసీమ ప్రాజెక్ట్ తీసుకుంటే అంటే నాకు పూర్తిగా సమాచారం లేదు, మా మంత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. కానీ 2020లో స్టే వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2020లో ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్కి స్టే వచ్చింది. స్టే వచ్చిన తర్వాత పర్వేష్ పోర్టల్లో 25/6/2021 ఆ స్టే వెకేట్ చేయడానికి వీళ్ళు అప్లై చేశారు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ బేస్ మీద ఎన్జిటి స్టే ఇచ్చింది. సో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం పర్వేష్ పోర్టల్లో 25/6/2021 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ది దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రముఖ నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో అప్లై చేశారు. అప్లై చేస్తే 19/7/2021 ఆఫ్టర్ డీటెయిల్డ్ డిస్కషన్ ఈఏసీ రిక్వెస్టెడ్ ఫర్ అడిషనల్ డీటెయిల్స్. వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ మీద ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి అడిగారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా ఎన్జిటి. అడిగినప్పుడు వారు బాధ్యత రాయలసీమ మీద విపరీతమైన మొసలు కన్నీరు కారుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు 19/7/2021 అడిగిన ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మీకు నిజంగా రాయలసీమ ప్రాంతం మీద కానీ రాయలసీమ ప్రజల మీద కానీ ప్రేమ లేదా ఆపేక్ష ఉంటే, రాయలసీమ ప్రయోజనాలు కనుక మీకు ఇంపార్టెంట్ అయినట్లయితే వెంటనే 1 రోజుల్లోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో మీరు రిప్లై ఇవ్వాలి కదా. వారు అడిగిన దానికి ఇవ్వకోకుండా 11/10/2023 వరకు వాడు అప్లై ఏమి సబ్మిట్ చేయాల. 11/10/2023 లిస్ట్ అయింది, అది రీలిస్ట్ అయింది మళ్ళీ కేసు. అప్పటిదాకా కూడా వాళ్ళు సబ్మిట్ చేయకపోవటం మూలంగా దాన్ని రీలిస్ట్ చేశారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి సమాచారం రాలేదని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేశారు. ఎందుకు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, రాయలసీమ గురించి మొసలి కన్నీరు కరుస్తున్న వైఎస్ఆర్ పార్టీ ఎందుకు ఈ ఎన్ని సంవత్సరాలండి 21 నుంచి 23 దాకా అంటే 2 సంవత్సరాల 4 నెలలు, 2 సంవత్సరాల 4 నెలలు ఎందుకు కామ్గా ఉన్నారు? ఎందుకు దీనికి కావాల్సిన సమాచారం సబ్మిట్ చేసి వారు ఆ స్టేని ఎత్తేయించుకోవటానికి లేకపోతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సాధించడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదో ఈరోజు సమాధానం చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కరోనాలో ఉంటే ఏంటి, గవర్నమెంట్లు అన్నీ మూసేసుకునే 24 దాకా 23 దాకా కరోనా ఉందా మీ ఉద్దేశ ప్రకారం? మీ ఉద్దేశ ప్రకారం 23 దాకా కరోనా ఉందని అడుగుతున్నాను. మీరు అడిగారు కాబట్టి 23 దాకా కరోనా ఉందని అన్నారు కాబట్టి మీరు 23 దాకా కరోనా ఉందా? ఆఫీసులు కూడా పనిచేసినాయి కదా. ఇటువంటి ఇంపార్టెంట్ వాటి మీద రాయలసీమ ప్రయోజనాల కోసం, రాయలసీమ ప్రజల కోసం మొసలి కన్నీరు కారుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు 4 నెలలు ఏం చేసింది? సమాధానం చెప్పాలి. వాళ్ళు ఆ సమాచారం ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ రీలిస్ట్ 11/10/2023 అయింది. మరి 23 తర్వాత 24 వరకు కూడా ఆ గవర్నమెంట్ ఉంది కదా, మార్చి 24 వరకు కూడా, మార్చి 24 వరకు కూడా మీరు ఎందుకు సబ్మిట్ చేయలేదు? అంటే ఒక 5 సంవత్సరాలు మీకు ఒక మేబీ అది ఎన్నో ఒక 100 పేజీలో లేదా 200 పేజీలు లేదా ఒక 1000 పేజీలు ఉందనుకుందాం మనం.
ఎందుకు సబ్మిట్ చేయలేదు అనేది ఈరోజు సమాధానం చెప్పాలా. ఓ రాయలసీమ గురించి ఓ మొసలి కన్నీరు కారుస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి పార్టీ నాయకులు కానీ ఎందుకు చేయలేదు, సబ్మిట్ చేయాలి. ఆఖరికి గవర్నమెంట్ మారిందనే ఉద్దేశంతో ఆగస్టు 2024న డీలిస్ట్ చేసేసారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాయలసీమ మీద ప్రేమ ఉంది కాబట్టే, రాయలసీమ మాకు ఘనమైన విజయాన్ని చేకూర్చింది కాబట్టే 18/2/2025న మేము సబ్మిట్ చేశాం. వారు అడిగిన క్వరీలు కానీ లేకపోతే వారు అడిగిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అవన్నీ మేము చేసాం. అది మా చిత్తశుద్ధి. అంటే ఇంకా డీటెయిల్స్లోకి సంబంధిత మంత్రి గారు వెళ్తారు కానీ ఈ డేట్స్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ నాకు ఉండి నేను మీకు తెలియజేస్తాను. అంటే వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడతారు. 2019 ముందు నేను సూట్ కేసు పట్టుకుని వచ్చేస్తాను, మీరు ఎక్కడ అది అధికారంలో ఉన్న ప్రభుత్వం నిర్ణయించాలి కాబట్టి మీరు ఎక్కడ నిర్ణయిస్తే అక్కడికి నేను సూట్ కేసు పట్టుకొచ్చేస్తాను అని చెప్పేసి ఆయన ఆ రోజు మాట్లాడారు. మళ్ళీ సరే 5 సంవత్సరాలు రకరకాల ఇప్పుడు ఏదో అంటున్నారు, ఏదో హెచ్ఓడి ఎక్కడ కూర్చుంటే అక్కడికి, సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడ క్యాప్టెన్ అంటారు. అంటే చెట్టు కింద మనం కూర్చుంటే అదే మన ఇల్లా కదండి. ఎక్కడ కూర్చుంటే అక్కడంటే ఒక స్థానం అంటూ ఉండాలి కదా. మీకు కానీ నాకు కానీ మీరందరూ ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు, ఇల్లు కావాలన్నారు. ఎందుకు ఒక స్థానం కావాలి ప్రతి ఒక్కరి కుటుంబానికి కానీ ప్రభుత్వానికి కానీ ఒక సంస్థకు కానీ ఒక స్థానం కావాలి. స్థానం లేకుండా ఎట్లా? సో 5 సంవత్సరాలు అటువంటి స్థానం లేకోకుండా ఆంధ్రప్రదేశ్ని ఆగమ్య గోచరంలో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఏం మాట్లాడారు? మేము తప్పుగా అర్థం చేసుకున్నాము, మేము ప్రజల భావన అర్థం చేసుకోలేదు ఏదో చెప్పి మేము అమరావతికి కట్టుబడి ఉన్నామన్నారా లేదా? మీరు చెప్పండి, అన్నారా లేదా అని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఈరోజు ఏదో నదీ గర్భంలో ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటారంటే నదీ గర్భంలో ఉందో అక్కడ నిర్మాణ యోగ్యమో కాదు అనేది ఇక్కడికి 1000 కోట్ల రూపాయలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయలు ఇస్తున్న అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకి తెలియని సాంకేతిక పరిజ్ఞానం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే ఉందేమో నాకు తెలియదు. అందరూ కూడా ఇన్ని 1000 కోట్లు ఇచ్చేటప్పుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఈ అమరావతిని ఏ విధంగా కించపరచాలో ఏ విధంగా చీల్చి చెండాడారు కదా. ఇవన్నీ అందరికీ తెలిసిందే కదా. తెలిసినా కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇవన్నీ కూడా ఆర్థిక సాయం చేస్తున్నాయి అంటే ఆయన భావించినట్లు ఆయన ఏదో కళలో ఊహాలోకంలో ఉన్నారో లేకపోతే ఆయన గురించి పెద్ద పెద్ద మాటలు కొంతమంది ఏదో మతి భ్రమిస్తాయని అవన్నీ నేను మాట్లాడాను. కానీ అవి ఆయన ఈ విధంగా ఇంకా అమరావతి మీద విషయం చిమ్మటం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. సరే, నాది నా పని నేను చేసుకున్నాను. నేనేదో ప్రెస్ మీట్ పెట్టి బయట మిత్రులు చెప్పారు ప్రెస్ మీట్ ఏదో పెట్టారని చెప్పేసి దానికోసం అని చెప్పేసి నేనేదో మాట్లాడాను చెప్తే ఏదండి నాకు తెలియదు. నేను బయట చెప్పారు నాకు. సార్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయని అడిగాను నేను. ఎనర్జీ ఆయన ఇన్ని మాటలు మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సమాధానం చెప్పాలా. ఆయన అధికారంలో ఉన్న 2019, 2020 నుంచి 2023, 2024కి ఈ డిస్కామ్ సంస్థలన్నీ కూడా ఏది సిపిడిసిఎల్, ఎస్పీడిసిఎల్, ఈపీడిఎస్ఎల్ అన్నీ కలిపి 12,771 కోట్లు ట్రూ అప్ ఛార్జెస్ వేయాలి అని చెప్పేసి పిటిషన్ రెగ్యులేటరీ కమిషన్కి పిటిషన్ ఇచ్చారు. 771 కోట్లు 0.96 కోట్లు ట్రూ అప్ ఛార్జెస్ వేయాలని చెప్పేసి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి అప్లై చేశారు. అది వారి పరిపాలన. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఆ గవర్నమెంట్ వచ్చినట్టయితే 12,771.96 కోట్లు ప్రజల మీద భారం పడేదేమో.
కానీ ఈ ప్రభుత్వం వారు ఫిక్స్ చేసి డిపార్ట్మెంట్సే కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసి 4,998 కోట్ల రూపాయలు ఏదైతే ట్రోప్ ఛార్జెస్గా 4,498 కోట్ల రూపాయలు ఏదైతే ట్రోప్ ఛార్జెస్ అని చెప్పేసి అప్రూవ్ చేశారో రెగ్యులేటరీ కమిషన్లో క్యాలిక్యులేషన్ ద్వారా అప్రూవ్ చేశారో దాన్ని ప్రజల మీద భారం వేయొద్దు, ఆ భారాన్ని ప్రభుత్వమే భరుస్తుంది. మేము 6 నెలల ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో మేము ఈ డిస్కామ్స్కి చెల్లిస్తామని చెప్పేసి ట్రూ అప్ అనే వర్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తే ట్రూ డౌన్ అంటే తగ్గించే కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు వారు 9 సార్లు కరెంట్ ఛార్జీలు ఏం చెప్పారు 2019లో మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9 సార్లు కరెంటు విద్యుత్ ఛార్జీలు పెంచిన విషయం మీ అందరూ కూడా తెలిసిందే. ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా 1,20,000 కోట్ల రూపాయల అప్పుని ఈ ఎనర్జీ సెక్టర్ ఈ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగానికి అప్పులు మిగిల్చి వెళ్ళిపోయింది. ఈ అప్పులను తీర్చుకుంటూ మేము ఈ 18 నెలల కాలంలో 39 పైసల్ని మార్చి కల్లా 39 పైసల్ని తగ్గించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. నేను ₹5.19 నుంచి ₹4.90 మార్చి కల్లా ₹4.80 చేసే కార్యక్రమాన్ని చేయబోతున్నామని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఇదంతా ఏంటి ఎఫిషియన్సీని పెంచుకోవటం ద్వారా పరిపాలన అనుభవంతో దుర్వినియోగం లేకపోతే దోపిడీలు ఇవన్నీ కూడా అరికట్టేసి ఈ ధరను తగ్గించి భారం తగ్గించాలని చెప్పేసి తగ్గించాలని చెప్పి కాదు తగ్గించేసాం. ఇప్పటికే ₹4.90 తగ్గింది, 13 పైసలు మొన్న మేము తగ్గించి బిల్లింగ్ చేశాం. మార్చి కల్లా ₹4.80 చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మళ్ళీ వచ్చే సంవత్సరంలో ₹4.60 మరో 20 పైసలు తగ్గించి ₹4.60 చేయాలి, యూనిట్ కాస్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించుకోనండి, లేకపోతే ఎఫిషియన్సీ పెంచుకునేయండి, ఏదైనా చేసి మళ్ళీ ఇప్పటికైతే 4.80 మార్చికి 4.60 వచ్చే సంవత్సరానికి అది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి దానికి కూడా ఈరోజు ఏదైతే పెట్టారో దాని క్యాబినెట్ అప్రూవ్ చేసిందని చెప్పేసి మనం చేస్తాం. ఏదైతే ట్రూ అప్ ఛార్జెస్ ఏదైతే పెట్టారో అది ప్రభుత్వమే తీసుకునే విధంగా ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటూ జగనన్న విద్యా కానుకలు అని చెప్పేసి ఏదో బ్యాగ్స్ ఇస్తాము, లేకపోతే బ్యాగ్స్ ఇచ్చాము, పుస్తకాలు ఇచ్చామని చెప్పేసి ఎంత బాధ్యతారహితంగా చేశారంటే 23-24 సంవత్సరానికి కనీసం ఫైనాన్స్ అప్రూవల్ తీసుకోకుండా కంకరెన్స్ లేకోకుండా వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చేసి టైంకి ఆర్డర్ ఇవ్వకోకుండా చేశారు వాళ్ళు. దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఎందుకంటే తప్పని పరిస్థితి మనం జూన్లో అధికారంలోకి వచ్చాము, అధికారంలోకి వచ్చినాక విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి సమయం లేకపోవటం మూలంగా అప్పటికప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్వాలిటీ అన్నీ చెక్ చేసి ఆ బ్యాగ్స్ కానివ్వండి ఆ కిట్స్ అన్ని కానీ తీసి వాటికి సరఫరా ఇవ్వటం జరిగింది. కానీ ఆ ప్రభుత్వం చేసిన ఒక విధానం ఒక దారి తెన్ను లేని విధానాల మూలంగా పేమెంట్స్ ఎవరైతే సప్లై చేశారో ఆ వెండర్స్కి పేమెంట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఫైనాన్స్ కంకరెన్స్ లేదు, లేదా ఎటువంటి ఆమోదం లేదు, క్యాబినెట్ ఆమోదం లేదు. దాన్ని బట్టి ఇప్పుడు దాన్ని రాటిఫికేషన్ చేసుకుని మరి వారికి పేమెంట్ ఇవ్వడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను పేమెంట్ మొత్తం 944.53 కోట్లండి. కేంద్ర వాటా 291.88, రాష్ట్ర వాటా 652.65 కోట్లు. 39.52 లక్షల మంది విద్యార్థులకి ఈ కిట్లు ఇవ్వడం జరిగింది.
12/6/2024 ప్రారంభమై 8/8/2024 పూర్తయింది. అంటే 2 నెలల్లో ఇవన్నీ కూడా సబ్మిట్ చేసాం. అంటే ఈ ఒక విద్యా సంవత్సరానికి ఇవన్నీ సప్లై చేయాలంటే ఒక సంవత్సరం ముందో లేదా 6 నెలల ముందో ఫైనాన్స్ కంకరెన్స్ తీసుకుని వెండర్స్కి ఆర్డర్స్ ఇవ్వాలి. వాళ్ళు ఫైనాన్స్ కంకరెన్స్ ఏమీ తీసుకోకుండా ఆర్డర్స్ ఇచ్చేశారు. దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏ విధంగా అయితే ధాన్యం రైతులకి మోసం చేసి 1670 కోట్లు ఎంతో ఎగ్గొట్టారో, ఆ ఎగ్గొట్టిన సొమ్ముని ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వం తీర్చిందో రైతులకి, ఈ విద్యార్థులకు కూడా ఎగ్గొట్టిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ ప్రభుత్వం చెల్లించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ను సమగ్ర లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ కంపెనీగా ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఏంటంటే ఈ లాజిస్టిక్ కాస్ట్ చాలా పెరిగిపోతూ ఉంది. మన రాష్ట్రంలో సీ కోస్ట్ ఉన్నాయి, తర్వాత కెనాల్స్ ఉన్నాయి, తర్వాత రోడ్స్ కూడా దాదాపు 10,000 కిలోమీటర్లు ఎంతో రోడ్స్ కూడా ఉన్నాను. 50 అరౌండ్ 55,000 కిలోమీటర్స్ ఆర్ఎన్బి రోడ్స్ కానీ ఎన్హెచ్ రోడ్స్ కానీ ఉన్నాయి. సో వీటన్నిటినీ ఒక అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషను, మ్యారిటైమ్ బోర్డు, ఇన్లాండ్ వాటర్వేస్ వీటన్నిటినీ కూడా ఒక అంబ్రెల్లా కిందకి చేర్చి ఒక 250 కోట్ల రూపాయలతో ఒక మూలధనాన్ని ఏర్పాటు చేసి ఈ ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడానికి ఏదైతే ప్రతిపాదన చేసిందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దీని ద్వారా లక్ష్యం ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ లాజిస్టిక్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి. రోడ్లని అభివృద్ధి చేయటం కానివ్వండి, ఇన్లాండ్ వాటర్ వేస్ని డెవలప్ చేయటం కానివ్వండి, సీ ట్రాన్స్పోర్ట్ మ్యారిటైమ్ బోర్డు ద్వారా చేయటం కానీ, ఇవన్నీ రైల్వేస్ ఇవన్నీ కూడా చేయటం ద్వారా. జియోఎంఎస్ నెంబర్ 5 పరిశ్రమలు వాణిజ్యం శాఖ తేదీ 9/4/2025లో పేర్కొన్న కంపెనీ పేరును ఆర్సిలరీ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి మనం ప్రాజెక్ట్ శాంక్షన్ చేసిన విషయం మీకు తెలిసిందే. వాళ్ళకి ఒక పోర్టు కూడా మనం ఇవ్వటం జరిగింది. సో దాన్ని ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం, అంటే వాళ్ళ ప్రొసీజరల్ అవసరాల కోసం దాన్ని ఆర్సిలరీ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి మెసెస్ ఏఎంఎన్ఎస్ పోర్ట్స్ రాజయ్యపేట ప్రైవేట్ లిమిటెడ్ అనే స్పెషల్ పర్పస్ వెహికల్గా మార్చడానికి వాళ్ళ రిక్వెస్ట్ని ఆమోదం తెలిపింది. ఇదేంటంటే లోన్స్ తీసుకుంటానికి కానీ, లేకపోతే వాళ్ళు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో సౌలభ్యం కోసం వాళ్ళు ఇదంతా 100% సబ్సిడరీ ఆఫ్ ఆర్సిలరీ మిట్టల్. ఏఎంఎన్ఎస్ కూడా అదే, ఆర్సిలరీ మిట్టల్ నిప్పాన్ స్టీల్ పోర్ట్స్. అక్కడేమో స్టీల్ లిమిటెడ్, ఇదేమో పోర్ట్స్ అని పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ ప్రతిపాదించిన ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పథకానికి ఆమోదం తెలిపింది. 200 కోట్ల మొత్తం బడ్జెట్ కేటాయింపుతో ఈ పథకం రాష్ట్రంలో వచ్చే 5 సంవత్సరాల్లో కనీసం 45 ఎంఎస్ఎంఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ని ప్రాధాన్యంగా ఎంఎస్ఎంఈ పార్కులో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సుమారు 7,500 మందికి ప్రత్యక్ష ఉపాధిని అందిస్తుంది. కొత్తగా ప్రారంభించిన 175 ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈ క్లస్టర్లకు ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ని ఏర్పాటు చేయాలనే ఏదైతే ప్రతిపాదన ఉందో దాంట్లో భాగంగా ఈ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎస్ఐబిపి మీ అందరికీ తెలిసిందే. ప్రతి వారం కూడా ఎస్ఐబిపి సీరియస్గా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూర్చుని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చిన ప్రతిపాదనల్ని పరిశీలిస్తూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరుగులు పెట్టిస్తుంది ఇన్వెస్ట్మెంట్, అదేవిధంగా ఇండస్ట్రీ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో మనం కూడా చూసాం. మరి ఈరోజు మరో 10-15 ప్రతిపాదనలు రావటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో ఎథీరియల్ ఎక్స్ప్లోరేషన్ గిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి జిల్లా రౌతు సురమాలలో
వస్తుంది. 578 కోట్లు పెట్టుబడితో 382 మందికి ఉపాధి కల్పించే ఏపీ స్పేస్ పాలసీ 4 కింద ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రీయూజబుల్ సెమీ క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ తయారీ మరియు టెస్టింగ్ యూనిట్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు మెస్సర్స్ ఎథీరియర్ ఎక్స్ప్లోరేషన్ గిల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎకరాకు 5 లక్షల రాయితీ ధరకు 149.29 ఎకరాల భూమిని కేటాయించడానికి ఆమోదం. అంటే వీళ్ళు ఈ మన స్పేస్ రీసెర్చ్లో ఏదైతే ఉందో రాకెట్ రీయూజబుల్ సెమీ క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ తయారు చేస్తారు. వీళ్ళు జూన్ 2028 కల్లా వీళ్ళు ప్రారంభించడం జరుగుతుంది. మరి ఫస్ట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో ప్రపోజల్స్లో భాగంగా వీరికి 5 లక్షలకే ఎకరం 149 ఎకరాలు ఇచ్చే ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. ఈ ప్రతిపాదనని మన స్పేస్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో మన సోమయాజు గారిని ఇంతకుముందు సోమనాథ్ గారు వారు కూడా ఈ ప్రతిపాదనని రికమెండ్ చేయడం జరిగింది. దీన్ని శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా పయోనీర్ క్లీన్ యాంప్స్ ప్రైవేట్ లిమిటెడ్ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మనేంద్రం గ్రామంలో 159 కోట్లు పెట్టుబడితో 600 మందికి వీళ్ళేంటంటే 2 సీటర్ హన్సా ట్రైనర్ విమానాల్ని తయారు చేస్తారు. దీంట్లో విమానాల తయారీ, ఇంటిగ్రేషన్, ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్, రిపేర్స్ ఇవన్నీ కూడా ఓవరాలింగ్ మరియు ఫ్లైట్ ట్రైనింగ్ స్కూల్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీరు కుప్పం ఎయిర్పోర్ట్ పక్కన 55.47 ఎకరాలని కోరటం జరిగింది. వాళ్ళకి ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్కి ఎంతైతే కాస్ట్ అయిందో ఆ కాస్ట్ అంతా కూడా వారు భరిస్తారు. భవిష్యత్తులో వీరికి ఒక హ్యాంగర్ కావాలని కూడా అడిగారు ఆ ఎయిర్పోర్ట్లో. సో తప్పకుండా ఆనాడు ఉన్న రూల్స్ని బట్టి, గైడ్లైన్స్ని బట్టి వారికి హ్యాంగర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. 108 ఎయిర్ క్రాఫ్ట్స్ని పర్ ఇయర్ తయారు చేస్తారు ఈ ప్రతిపాదన. ఓకే, ఇప్పుడు కందులు దుర్గేష్ గారు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇస్తానికి వచ్చారు. ముందు వారితో మాట్లాడించి తర్వాత చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక అకాడమీ పోడపాటి తేజస్విని గారు. హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు సాంస్కృతిక శాఖ తరపున, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తరపున ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఇది మన రాష్ట్రం మొత్తానికి గర్వకారణమైన ఒక గొప్ప అనౌన్స్మెంట్. ఈరోజు కోనసీమ సంస్కృతికి, తెలుగువారి సంప్రదాయానికి ఒక చారిత్రాత్మకమైన రోజు అని చెప్పుకోవచ్చు. 400 సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర ఉన్న జగ్గన్నతోట ప్రబల తీర్థానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం అనేది ఒక చిన్న ప్రకటన కాదండి. ఇది మన సంస్కృతికి దక్కిన గౌరవం, సాంప్రదాయానికి దక్కిన గుర్తింపు అని గర్వంగా చెప్తున్నాం. అదేవిధంగా ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూనే ఈ ప్రతిపాదనను మనస్ఫూర్తిగా బలపరిచి సంస్కృతిపై ఉన్న ప్రేమతో దీన్ని ముందుకు తీసుకెళ్లిన మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు జగ్గన్నతోట ప్రబల తీర్థం అనేది మన రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీనమైన సాంప్రదాయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దాదాపుగా 17వ శతాబ్దం నుండి ఈ రోజుకు కూడా నిర్విరామంగా 476వ సంవత్సరం అండి. ఈనాటి కనుమకి జరగబోయే జగ్గన్నతోట ప్రబల తీర్థం అనేది 476వ సంవత్సరం నిర్విరామంగా జరుగుతుంది. హిందూ శాస్త్రం ప్రకారం ఏకాదశ రుద్రులు ఇంతమంది ఒకే చోట వచ్చి కొలువై ఉండడం అనేది భూమండలం మొత్తం మీద జగ్గన్న తోటలోనే జరుగుతుంది. అది మన ఆంధ్రప్రదేశ్లో, మన కోనసీమలో ఉంది అనడం కేవలం కోనసీమ ప్రజలకి కాదండి, ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి గర్వకారణం. ఈ దశగా ఈరోజు కూటమి ప్రభుత్వం దీన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ప్రకటించడం అనేది
ఇది ఆంధ్రప్రదేశ్కు ఒక గొప్ప గౌరవం, ఒక గొప్ప ఘనత అని తెలియజేస్తూనే అసలు జగన్న తోట ప్రబల తీర్థం అనేది ప్రతి సంవత్సరం కనుమ రోజు 11 గ్రామాల, కోనసీమలోని 11 గ్రామాల నుండి ఏకాదశ రుద్రులను తీసుకుని వచ్చి జగన్న తోటకి చేరుకొని, ఒకప్పటి పూర్వకాలంలో నమ్మకం ఏంటంటే ఈ 11 మంది ఏకాదశ రుద్రులు ఒకే చోట సమావేశమయ్యి లోక కళ్యాణం గురించి మాట్లాడతారు అని. ఈ 11 గ్రామాలతో పాటు చిన్న చిన్న ప్రభలు కూడా ఒక 10-15 వస్తాయండి. ఈ ప్రభలు తీసుకొని రావడానికి కూడా వారు ఎన్నో కష్టాలతోటి పొలాలు దాటి, ఇష్టంతోటి పొలాలు దాటి, పొలాల్లోంచి, పొలాల గట్ల మీదలోంచి, పొలాల కాలువల్లోంచి, ఆఖరికి కౌశిక నదిని కూడా దాటుకొని ఈ ప్రభలను తీసుకొస్తారు. ఇప్పుడు బ్రిడ్జ్లు, రోడ్లు అన్నీ వచ్చినా కూడా పూర్వకాలపు సాంప్రదాయాన్ని వాళ్ళు తీసుకొని వస్తూ కూడా 40 అడుగుల ఎత్తున్న ప్రభని, ఎన్నో టన్నుల బరువున్న ప్రభని, దానిపై కొలువై ఉన్న ఉత్సవ విగ్రహాలన్నీ కూడా భుజాల మీద మోసుకొని కొన్ని 10 కిలోమీటర్లు వాళ్ళు దేవుడి మీద భక్తితో ఆ జగన్న తోటకి తీసుకురావడం చూడడానికి కేవలం కోనసీమ ప్రాంతం నుంచి కాదండి, దాదాపు దేశ విదేశాల నుంచి ఎంతోమంది, కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం ఏటా ఎస్టిమేటెడ్ దాదాపు 5 నుంచి 6 లక్షల మంది ప్రజలు ఈ ప్రబల తీర్థాన్ని చూడడానికి మన రాష్ట్రానికి వస్తున్నారు. ఇటువంటి ఒక గొప్ప ఉత్సవాన్ని కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా గుర్తించడం, అదేవిధంగా ఈ లేఖని మన రాష్ట్రానికి పంపించడం అనేది కూడా జరిగిందండి. శివకేశవ యూత్ అనేవారు వారికి రాసిన ఒక సందేశాన్ని సమాధానం ఇస్తూ ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా దీనికి ఒక రికగ్నిషన్ ఇవ్వడం, అదేవిధంగా మన రిపబ్లిక్ డే పెరేడ్లో కూడా ఒకప్పుడు ప్రభని మనకి ట్యాబ్లు కింద తీసుకెళ్లడం కూడా జరిగింది. సో ఇంత గౌరవం, గుర్తింపు ఉన్న ఒక ప్రాచీనమైన పండుగకి ఈరోజు కూటమి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం అనేది ప్రతి ఒక్కళ్ళల్లో ఒక మంచి ఆనందోత్సాహాల్ని అందించే ఒక శుభ పరిణామం. అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు ఏది ఆలోచించినా విభిన్నంగా ఆలోచిస్తారు కాబట్టి దీన్ని కేవలం మన రాష్ట్రానికే పరిమితం చేయకుండా ఇంత గొప్ప ఉత్సవం ఈ దేశానికే ఒక గొప్ప తలమానికం. ఎందుకంటే ఇది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ కింద వస్తుంది. దీని ద్వారా మన దేశం మొత్తానికి ఒక స్పిరిచువల్ టూరిజం కూడా ఎంకరేజ్ చేయొచ్చు అన్న దాంతో టూరిజం ఎకోసిస్టమ్ని ఆంధ్రప్రదేశ్లో బిల్డ్ చేయొచ్చు అన్న ప్రతిపాదనను కూడా సీఎం సార్ తీసుకోవడం జరిగింది. టూరిజం మినిస్టర్ గారు కూడా దానిపైన వర్కౌట్ చేసి దీని ద్వారా దేశ విదేశాల నుంచి టూరిస్ట్ అట్రాక్షన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారండి. నేను కల్చర్ కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా టూరిజం మంత్రివర్యుల ఆదేశాలతో ఈ రాష్ట్రంలో ఉన్న గొప్ప గొప్ప సంస్కృతులన్నిటి మీద అధ్యయనం చేస్తూ ఈ జగన్న తోట ప్రబల తీర్థానికి ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వాలనే విషయాన్ని సీఎం సార్ గారి దృష్టిలో ఆల్రెడీ ఉంది. దానికి మళ్ళీ బలోపేతం చేస్తూ మంత్రివర్యులు కానివ్వండి దీని మీద వర్కౌట్ చేసి ఈరోజు ఈ గుర్తింపుని ఇవ్వడం జరిగింది. ఈసారి అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఆర్గనైజేషన్ కానివ్వండి, అక్కడ శాంతి భద్రతలు అన్నీ మెరుగవుతాయి. నేను ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరుకునేది ఒక్కటే అండి, ఇది కేవలం కోనసీమ ప్రాంతానికి చెందింది కాదు, ఇది మన రాష్ట్ర సంపద. అదేవిధంగా మన సంస్కృతిని, మన రాష్ట్రంలో ఉన్న ఇలాంటి ఒక గొప్ప చరిత్రని మన పిల్లలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది మీ అందరూ కూడా ఈ సంవత్సరం కనుమ నాడు ప్రతి సంవత్సరం జగన్న తోటలో జరిగే ఈ ఉత్సవానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారందరూ కూడా హాజరవ్వాలని, ఎందుకంటే మెరుగైన వసతులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అందరూ వచ్చి మీ పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా పరిచయం చేయాలని, ఇంతటి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అండి. ఇంత గొప్ప రాష్ట్ర ప్రభుత్వం, ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఒక పండుగని మనం ఈరోజు గుర్తించుకుంటున్నాం కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా కోనసీమ వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి వర్యులకి మరొక్కసారి ధన్యవాదాలండి. నమస్కారం. కోనసీమ ప్రబల తీర్థం అంటే ఒకేసారిగా కొన్ని వందల ప్రభలు లేస్తాయి. ప్రభలు లేస్తున్నాయి అనేటువంటి పదం కోనసీమ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. 11 ఏకాదశ రుద్రుల తాలూకు ప్రభలు ఒకేసారిగా ప్రయాణం చేసి జగన్న తోట ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఈ ప్రబల తీర్థం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కనుమ రోజున, ఏ రోజైతే కనుమ వస్తుందో ఆ రోజు అది జరుగుతుంది. ఉపప్రభలు లాంటివి
చాలా ఎక్కువగా కూడా వివిధ గ్రామాల నుంచి వస్తాయి. ప్రధానమైనటువంటి 11తో పాటు చిన్న చిన్న ప్రభలు కూడా చాలా ఎక్కువ వస్తాయి. మొత్తం ఆ రోజు చూస్తే మీకు మొత్తం ప్రాంతం అంతా కూడా, కోనసీమ అంతా కూడా ప్రభల తీర్థంతో అద్భుతమైనటువంటి ఒక పండగ వాతావరణంలో నడుస్తూ ఉంటుంది. వాళ్ళందరూ నమ్మేది ఏంటంటే ఈ ప్రభలు ఇలాగా ఉత్సవం చేయడం ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి పంటలు బాగా పండుతాయని, తమ పిల్ల పాపలు అందరూ కూడా సంతోషంగా ఉంటారనేటువంటి ఆలోచనతో రమారామి ఒక 400 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంది. దీనికి పెద్ద ఎత్తున మన ప్రజల్లో చాలా గొప్ప గుర్తింపు ఉంది తప్పితే ప్రభుత్వ పరంగా ఉండవలసినటువంటి కార్యక్రమం ఇంతకుముందు వారు చేయలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మనందరికీ తెలిసిన విధంగానే ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాంతాల్లో ఒక కోనసీమనే కాదు, ఎక్కడెక్కడ ఏ ప్రాశస్త్యం ఉన్నటువంటి పండుగలు ఉంటే వాటన్నిటిని కూడా రాష్ట్ర పండుగలుగా వాటిని గుర్తించి ఆ రాష్ట్ర పండుగలకి ప్రభుత్వం తరపున కార్యక్రమంగా నిర్వహించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరన్నర కాలంలో ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి సందర్భం మీకు తెలుసు. అందులో భాగంగానే ఒక క్యాలెండర్ కూడా తయారు చేసాం, ఈవెంట్స్ ఆఫ్ క్యాలెండర్. ఆ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రమం తప్పకుండా నిర్వహించుకోవడంతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ కూడా అక్కడ ఉన్నటువంటి దేశభక్తులు కానీ సమాజ సేవకులు కానీ వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించడం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి చేస్తూ ఉన్నాం. ఇది ఒక రకంగా పండుగకు సంబంధించిన ఉత్సవం, దాంతోపాటు ఆధ్యాత్మిక శోభని ఇచ్చేటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా దీంతోపాటు ఇప్పటివరకు ప్రధానమైనటువంటి అందమైన ప్రాంతంగా గుర్తింపు పొందినటువంటి కోనసీమని ఒక పక్కన ఆ రకమైనటువంటి టూరిజం, మరో పక్కన స్పిరిచువల్ టూరిజం, ఇవన్నీ కలిపి ఒక సమగ్రమైనటువంటి టూరిజం ప్లేస్గా కూడా తయారు చేయాలనేటువంటి ఆలోచనను కూడా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో కోనసీమ ప్రాంతాన్ని ఆధ్యాత్మికం ఒకవైపు, అదేవిధంగా వాటర్ బాడీస్ ఎక్కువ ఉన్నాయి కనుక దానికి సంబంధించినటువంటి అడ్వెంచర్ కానివ్వండి, వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి టూరిజం యాక్టివిటీస్తో పాటు ఒక సమగ్రమైనటువంటి కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్తాం. దీనికి ఒక టీమ్గా మేము అందరం కష్టపడడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు మా తేజస్విని గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళి, ఆ తర్వాత మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి దృష్టిలో పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద వెంటనే స్పందించి చాలా కాలంగా దీన్ని చూస్తూ ఉన్నాం, దీన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ పండగగా చేద్దామనేటువంటి మాట వారు చెప్పారు. దానికి సంబంధించిన జీవో ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ వస్తుంది. దీన్ని ప్రతి సంవత్సరం కూడా బాగా నిర్వహించుకోవడానికి వీలుగా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం అనేటువంటి మాటను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఐఎన్పిఆర్ మంత్రివర్యులు పార్థసారథి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం మధ్యలో ఇంటరప్ట్ చేసినందుకు. ఓకే, 234 కోట్ల పెట్టుబడితో 165 మందికి ఆగాల ఓకే 234 కోట్ల పెట్టుబడితో 165 మందికి ఉపాధి కల్పించే రాధికా వెజిటబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ విజయనగరం జిల్లా రాంభద్రపురం మండలంలో ఈ యూనిట్ తాజా ఆయిల్ పామ్ తాజా పండ్ల గుత్తుల నుంచి పామ్ ఆయిల్ గంటకి 30 మెట్రిక్ టన్నుల పామ్ ఆయిల్ ఉత్పత్తి చేసే యూనిట్ని స్థాపించబోతుంది. వీళ్ళకి 64.67 ఎకరాలు 12 లక్షలు పర్ ఎకర్ రేటుకి ఇవ్వటం జరుగుతుంది. ప్రభుత్వం కొని ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఫస్ట్ ఫేజ్ 2027కి, సెకండ్ ఫేజ్ 2029కి ప్రారంభిస్తారు. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రైవేట్ లిమిటెడ్ మనకు తెలిసిందే, అనకాపల్లి జిల్లాలో రాంబల్లిలో ఆల్రెడీ యూనిట్ ప్రారంభించింది కార్యక్రమాలు. సో వారికి ఇంత ముందు ఒక 40 ఎకరాలు అలాట్ చేశాం. దానికి అదనంగా దాని పక్కనే ఉన్న 10 ఎకరాలు అలాట్ చేయమనే రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆమోదించడం జరిగింది. ఎకరం 40 లక్షల రూపాయలకి వారికి ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా డాస్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి మాకవారిపాలెంలో మన హెవీ ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేయబోతా ఉన్నారు. వారికి 50 ఎకరాలు ఎంతైతే
ప్రభుత్వం ఖర్చు పెడుతుందో భూమి ల్యాండ్ ఎక్విజిషన్కి అదే ధరకి వారికి ల్యాండ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఇది 1234 కోట్ల పెట్టుబడి 1454 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విఎస్ఆర్ సర్కాన్ ఇండస్ట్రీస్ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామంలో 39.32 కోట్లతో 246 మందికి ఉపాధి అవకాశం కల్పించే ఈ యూనిట్ ఇటుకలు మరియు టైల్స్ తయారు చేస్తారు. దీనికి ఎంతైతే ల్యాండ్ కాస్ట్ ఉందో అంత చెల్లించి భూమి తీసుకోవడం జరుగుతుంది. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మన కొప్పర్తి కడప జిల్లా కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్లో 520 ఎకరాలు కావాలని చెప్పేసి కోరటం జరిగింది. ఇక్కడ ఎలక్ట్రికల్ స్టీల్ ప్యాకేజ్ సబ్స్టేషన్స్, రింగ్ మెయిన్ యూనిట్స్, ప్యానెల్ బోర్డ్స్, విండ్ మాస్ట్ మరియు విద్యుత్ పరికరాల విడిభాగాలు తయారు చేయడానికి గ్రీన్ఫీల్డ్ కేంద్రాన్ని తయారు చేయాలని చెప్పేసి ప్రపోజల్ ఇది. వీరికి 500 ఎకరాలు కోరినా కూడా 467.71 ఎకరాలకి ఎకరం 8 లక్షల కాడికి అలాట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను పెట్టుబడి 4,914 కోట్లు. రామ్కో సిమెంట్స్ లిమిటెడ్ ఇది ఇప్పటికే సిమెంట్ మ్యానుఫ్యాక్చర్లో ఉన్న సంస్థ. వీరు 1 మిలియన్ నుంచి 3 మిలియన్ టన్స్కి ప్రొడక్షన్ పెంచుకోవటానికి ప్రపోజల్ మొత్తం 2,950. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏమో 1,500 ఎకరాలు 1,500 కోట్ల రూపాయలు. 300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీంట్లో 43% అంటే 650 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ని 10 సంవత్సరాల్లో వారికి ప్రభుత్వం తరపు నుంచి యాజ్ పర్ పాలసీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. మరి నాయుడుపేటలో 3,538 కోట్ల పెట్టుబడితో 1980 మందికి ఉపాధి లభించే ఒక సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏర్పాటు చేయబోతా ఉంది. దీని కెపాసిటీ 4 గిగావాట్స్ ఎంపీఎస్సి మల్టీపర్పస్ ఎస్సీజెడ్ ఏదైతే ఉందో దాంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే అక్కడ 3 పెద్ద యూనిట్లు నాయుడుపేటలో రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. వీరికి 120 ఎకరాలు 60 లక్షల చొప్పున కేటాయించడం జరుగుతుంది. 48.5% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 10 ఏళ్ల పాటు పవర్ టారిఫ్, 10 ఏళ్ల పాటు వాటర్ ఛార్జెస్పై 75% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ 6,675 కోట్ల రూపాయలు 1000 మందికి ఉపాధి లభించే అవకాశం. ఇఫ్కో ఎస్సీజెడ్ ఏదైతే ఉందో దాంట్లో 10 గిగావాట్ ఇంగాట్ మరియు వేఫర్ తయారీ ప్లాంట్ను స్థాపించడానికి 200 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. ఇది ఈ సంస్థ టాటా రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒరిస్సాలో స్థాపించడానికి అన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇది మన ప్రభుత్వ ప్రయత్న ఫలితంగా ఇక్కడ ఇస్తున్న ఇన్సెంటివ్స్ కానివ్వండి, ఇక్కడున్న మెరుగైన పాలసీస్ దృష్ట్యా, అదేవిధంగా మా యువ నాయకుడు హెచ్ఆర్ మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారి ప్రయత్నంతో ఆ యూనిట్ ఒరిస్సా నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిందని చెప్పేసి కూడా చెప్పడానికి గర్వపడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను నేను. మరి ఇఫ్కోలో ఇది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పల్చూరు గ్రామంలో 25.74 ఎకరాల భూమిలో 200 కోట్ల రూపాయల పెట్టుబడితో 245 మందికి ఉపాధి లభించే పారిశుద్ధ్య కేంద్రాన్ని స్థాపించడానికి ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నవా ఫుడ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ నాయుడుపేట ఎస్సీజెడ్లో మరి ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2015-20 యొక్క సమీకృత ఫుడ్ పార్క్ పథకం కింద తుది ఆమోదం జారీ చేయటం మరియు సంబంధిత విధానాల ప్రకారం వర్తించే ప్రత్యేక ప్రోత్సాహకార ప్యాకేజ్ అందించేందుకు ఆమోదం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బాపట్ల జిల్లాలో మీ అందరికీ తెలిసిందే, అందరూ కూడా తెలంగాణ నుంచి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి హాలిడేస్ వచ్చిన యువకులు ఎక్కువగా గోవా బీచ్ రిసార్ట్స్కి వెళ్ళాలని చెప్పేసి చాలామంది వెళ్తాం విషయం మనకు తెలిసిందే. రాబోయే రోజుల్లో గోవాను తలదన్నే విధంగా మన సూర్యలంక బీచ్ తయారు కాబోతుందని చెప్పేసి మనం చేస్తాం. వాళ్ళకి సీ కోస్ట్ అంటే బీచ్లు ఉన్న సీ కోస్ట్ కేవలం 7 కిలోమీటర్లు ఉంటే బాపట్లలో 15 కిలోమీటర్లో బీచెస్ ఉన్న సీ కోస్ట్
ఉంది. అక్కడ చాలామంది ఇప్పటికే 5 స్టార్ హోటల్స్, స్టార్ హోటల్స్ అక్కడ ఉంటే దాదాపు 90-95% ఆక్యుపెన్సీ రేషియోతో పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు చాలా ప్రపోజల్స్ అక్కడ పెట్టడానికి 2 5 స్టార్ హోటల్స్, ఒక 3 స్టార్ హోటల్, మొత్తం దాదాపు 228 రూమ్స్ 5 స్టార్ హోటళ్ళు, అదేవిధంగా ఒక 80 రూమ్స్ 3 స్టార్ హోటల్స్ కూడా, 86 రూమ్స్ 3 స్టార్ హోటల్ కూడా ప్రపోజల్ రావడం జరిగింది. వీరికి ఒక హోటల్కి అంటే సాయివెన్ హాస్పిటాలిటీ గ్రూప్ వారికి హౌ మెనీ ఎకర్స్ 6.7 ఎకరాలు అనుకుంటాను, 6.5 ఎకర్స్. అదేవిధంగా అర్నా కోస్టల్ రిసార్ట్స్ వాళ్ళకి 8.08 ఎకరాలు. వీళ్ళిద్దరూ కూడా 5 స్టార్ హోటల్స్ నిర్మాణం చేయడానికి ప్రపోజల్ పెట్టారు. వీళ్ళు 2 ఇయర్స్లో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకపోతే ఆ రోజు ఈ ప్రపోజల్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాను. వీరికి 66 సంవత్సరాలు ఒరిజినల్గా లీజు, తర్వాత ఎక్స్టెండబుల్ బై అనదర్ 33 ఇయర్స్, తర్వాత 1% రెంట్, 1% ఆన్ SRO వాల్యూ, మనకి 1% గ్రాస్ రెవెన్యూ మీద మనకి షేర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇవ్వడం జరుగుతుంది 5 ఇయర్స్కి. తర్వాత 2% 6th ఇయర్ నుంచి 2% ఆన్ గ్రాస్ రెవెన్యూ మనకి ఆదాయం సమకూర్చడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. మిగతా ప్రోత్సాహకాలు ఏదైతే ఉన్నాయో 10 ఇయర్స్ SCSD రీయింబర్స్మెంటు, 100% స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంటు, 5 ఇయర్స్ ప్రకారం ఎలక్ట్రిసిటీ డ్యూటీ రీయింబర్స్మెంటు, తర్వాత ఇండస్ట్రీలో ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారం ఈ రిసార్ట్స్కి వీటికి ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు అక్కడ కన్వెన్షన్ సెంటర్సు, అదేవిధంగా వాటర్ గేమ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో సూర్యలంక బీచ్కి ఒక బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా సత్యసాయి జిల్లా పెనుగొండలో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ ఇస్కాన్ వారు 425 ఎకరాల్లో 1035 కోట్ల పెట్టుబడితో ఒక వాళ్ళది గెస్ట్ హౌస్ అంటమ్మా, లేకపోతే ఇస్కాన్ గెస్ట్ హౌస్, యాంపీ థియేటర్, కళ్యాణ మండపం, 2 థీమ్ గార్డెన్స్, తర్వాత 327 గదులు బేస్ క్యాంప్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు మెంబర్స్కి అక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ. వీరు లీజ్కి అడిగారు కానీ వారు ఫ్రీ హోల్డ్ కావాలని చెప్పేసి కోరటం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇది యాక్చువల్గా 2014-19 సమయంలో ఈ ఇస్కాన్కి భూమి కేటాయించడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం వారిని పెట్టిన ఇబ్బందుల దృష్ట్యా వారు ఫ్రీ హోల్డ్ కావాలి, మనం కాస్ట్ కొనుక్కుంటామని చెప్పేసి ఫ్రీ హోల్డ్కి అడుగుతూ ఉన్నారు. సరే, ఒక 3 సంవత్సరాల్లో మీరు ఏదైతే ప్రపోజల్స్ ఉన్నాయో ఆ ప్రపోజల్ పూర్తయితే ఫ్రీ హోల్డ్ తప్పకుండా ఆలోచిస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. 425 ఎకర్స్. ఓకే, ఇంకా ఇవ్వలేదు, లీజ్కే ఇచ్చాం. ఓకే, లీజ్కే ఇవ్వడం జరిగింది. లీజు యాజ్ పర్ పాలసీ. నామినేషన్ ఆధారంగా నాన్ క్యాప్టివ్ వాణిజ్య కార్యకలాపాల కోసం మంజూరు చేసిన లీజుల విషయంలో సంస్థ అంచనా వనరుల విలువలో 5% ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించిన వాయిదాలలో చెల్లించడం తప్పనిసరి చేయడానికి ఆమోదం తెలిపింది. అంటే ఏపీఎండిసికి నామినేషన్ మీద మామూలుగా ఏంటంటే ఈ మినరల్స్ లీజ్ ఏదైతే ఉంటుందో అది ఆక్షన్ ద్వారా కానీ లేదా అప్లికేషన్ ద్వారా ఇది చేస్తారు, టెండర్ ద్వారా కానీ మన ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి నామినేషన్ మీద ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంది. సో వారికి లీజు ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించిన వాయిదాల్లో చెల్లించడం తప్పనిసరి చేయడానికి ఆమోదం తెలిపింది. అదనంగా లీజు మంజూరు చేసే ముందు సంస్థ 3 సంవత్సరాల సీనరైజ్ రుసుమును ముందుగానే చెల్లించాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. ఆమోదించిన మైనింగ్ ప్లాన్లో పేర్కొన్న పరిమాణాలు
మరియు రికవరీ క్వాంటిటీస్ మరియు రికవరీ కారకాల ఆధారంగా సేంద్రేజ్ రుసుము అంచనా వేయబడుతుంది. అంటే ఒరిజినల్గా ఏదైతే అసెస్మెంట్ చేస్తారో దానికి 3 సంవత్సరాలకి అసెస్మెంట్ బేసిస్ మీద రుసుము చెల్లించాలి ప్రభుత్వానికి. తర్వాత ఏదైతే యాక్చువల్ క్వాంటిటీ మైనింగ్ చేయబడుతుందో దాని మీద యాక్చువల్ ఇది చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ 1966ను సవరించడానికి ఆమోదం తెలిపింది. రూల్ 11(1) కింద నామినేషన్ ఆధారంగా జారీ చేసిన లీజుల నియంత్రణ కోసం రూల్ 12(2)(c)ను చొప్పించడానికి మరియు ఈ విషయంలో అవసరమైన ఉత్తర్వులు జారీ చేయడానికి కేబినెట్ అనుమతి ఇవ్వడం జరిగింది. అంటే ఏపీఎండిసి గవర్నమెంట్ బాడీ కాబట్టి పెద్ద సమస్య. మనందరికీ తెలిసిందే, బార్లకి అదేవిధంగా షాప్స్కి ఈ ఫీజు విషయంలో కొంత వైరుధ్యం ఉన్న విషయం తెలిసిందే. బార్స్కి అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఛార్జ్ చేస్తూ ఉంది. దాని మూలంగా ఏంటంటే ఈ బార్లోనేమో లిక్కర్ కాస్ట్లీ అయిపోతూ ఉంది ఈ ఛార్జెస్ మూలంగా, కానీ వీటన్నిటి మూలంగా ఏఆర్ఈటీ మూలంగా షాప్స్లో తక్కువ అవుతుంది. ఈ బార్స్ బిజినెస్ కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఏఆర్ఈటీని అంటే అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 99 రూపీస్ ఎంఆర్పి ఏదైతే ఉందో ఆ లిక్కర్ ఐఎంఎఫ్ఎల్కి బీర్, వైన్ అండ్ ఆర్టీడీలు మినహా అన్ని ఐఎంఎఫ్ఎల్ బాటిల్స్ మీద ఐఎంఎఫ్ఎల్ మరియు ఎఫ్ఎల్ ఎంఆర్పీలను బాటిల్కి 10 రూపాయలు పెంపు చేసే ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది. ఏఆర్ఈటీలో నిర్మాణాత్మక సర్దుబాటు చేయటం, ఐఎంఎఫ్ఎల్ మరియు ఎఫ్ఎల్ పై రిటైలర్ మార్జిన్ను ఎంఆర్పి యొక్క సుమారు 1% పెంచడంపై మంత్రుల బృందం సిఫార్సులకు ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఏంటంటే ఇప్పుడు షాప్స్కి ఓన్లీ 14% మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు 1% పెంచి 15% ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 రూపాయలు పెంచడం ద్వారా 1391 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం వస్తే 340 రూపాయలు ఈ ఎక్సైజ్ ట్యాక్స్ని విత్డ్రా చేయటం మూలంగా, అదేవిధంగా 195 కోట్ల రూపాయలు 10 రూపాయలు పెంచిన దాంట్లో వాళ్ళకు వచ్చే కమిషను, తర్వాత 337 రూపాయలు వీళ్ళకి 1% ఏదైతే పెంచారో రిటైలర్స్కి, వీటన్నిటిని పోను 506 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి అదనపు ఆదాయం లభించబోతా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిమితులకు చుట్టూ 5 కిలోమీటర్ల పరిధి బెల్ట్లో నిర్దేశిత పర్యాటక కేంద్రాల్లో మరియు స్థానంతో ప్లేస్తో సంబంధం లేకుండా 3 స్టార్ మరియు అంతకంటే ఎక్కువ హోటల్లో ప్రస్తుత నియమాలను నిర్దేశించిన మున్సిపల్ కార్పొరేషన్ పరిమితులకు అదనంగా మైక్రో బ్రూవరీలను అనుమతించడానికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలోనే ఈ మైక్రో బ్రూవరీస్కి పర్మిషన్ ఉంది. ఇప్పుడు 5 కిలోమీటర్స్, అంతేకాకుండా 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ ఎక్కడున్నా కూడా ఈ మైక్రో బ్రూవరీస్ పెడతానికి పర్మిషన్ ఇచ్చే ప్రతిపాదనకి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కార్యక్రమం అమలు కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఏపీ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్కు మంజూరు చేసిన 5,000 కోట్ల రుణానికి ప్రభుత్వ హామీ ఇవ్వటానికి ఆమోదం తెలిపింది. ఎండి ఏపీ జేజేడబ్ల్యూసిఎస్ అంటే వాటర్ సప్లైస్ కార్పొరేషన్కి రుణ ఒప్పందం మరియు నిర్ణయాల అమలుకు అవసరమైన ఇతర చర్యలు మరియు పత్రాలు సమర్పించడానికి అధికారం కల్పించింది. కార్పొరేషన్ వనరుల సమీకరణ పరిమితిని 10,000 కోట్ల నుండి 12,000 కోట్లు పెంచడానికి అనుమతి ఇచ్చింది. మనందరికీ తెలిసిందే, జల్ జీవన్ మిషన్ ఒక గొప్ప కార్యక్రమం, అమృత్ ఒక గొప్ప కార్యక్రమం. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి అందరికీ కూడా కుళాయిల ద్వారా ఏదైతే మంచినీళ్ళు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆశించిందో ఆ పథకాలని గత ప్రభుత్వం తొంగలు తొక్కేయటం కానివ్వండి, లేకపోతే తమ చేతకానితనం మూలంగా ఆ ప్రాజెక్ట్స్ని ఒడిసి పట్టుకుని ప్రజలకు మేలు చేయటంలో విఫలమవటం మూలంగా కానీ ఆ ప్రాజెక్ట్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే. మరి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ఈ ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ చేయించారు. ఏపీజేజేఎం అమృత్ ప్రాజెక్ట్స్ని ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ని అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే వాటా చెల్లించాలో దానికోసం ఈ రుణాన్ని సేకరించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.
శ్రీకాకుళం జిల్లా టెక్కల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త బొమ్మాలిలో 2026-2027 విద్యా సంవత్సరం నుండి కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గంలో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గం, వారి నియోజకవర్గంలో ఈ డిగ్రీ కాలేజెస్ లేక 20-30 కిలోమీటర్లు సుదూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా ప్రైవేట్ కాలేజీల్లో ఉన్న సందర్భంలో మరి వారి ప్రయత్నం మేరకు కానివ్వండి, వారి రిక్వెస్ట్ మేరకు మరి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోకేష్ గారి సహకారంతో ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. మరి 26-27 ఈ దీంట్లోనే కొత్త సంవత్సరం నుండి కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. తాత్కాలికంగా ఇప్పటికే ఉన్న గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలో ఈ కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి 11 డిగ్రీ కళాశాలల నుండి 16 గుర్తించిన మిగులు ఖాళీ బోధనా స్థానాలను బదిలీ చేయటం, అవసరమైన బోధనా విభాగాలకు స్థానాల మార్పిడి చేయటం, అంటే ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఇతర కాలేజీలు ఎక్సెస్ ఉంటే వారిని ఇక్కడ వేయటం జరుగుతుందని చెప్పేసి కూడా దానికి ప్రపోజల్కి యాక్సెప్ట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రతిపాదన కుష్టు వ్యాధి ప్రభావితులైన ప్రజల పట్ల వివక్షను నివారించడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్ 1960లోని సెక్షన్ 11A(1) యొక్క క్లాస్ సిను తొలగించడానికి సవరణ చేయడానికి ఆమోదం తెలిపింది. ముసాయిదా బిల్లును రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర శాసనసభ ముందు ఉంచడానికి అనుమతి ఇచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. పాఠశాల విద్య 24-25 విద్యా సంవత్సరం కోసం అన్ని ప్రభుత్వ నిర్వహణ పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు విద్యార్థి కిట్లను సేకరించి సరఫరా చేయడానికి 944.53 కోట్లు మొత్తానికి పరిపాలనాత్మక ఆమోదం కల్పించడానికి అనుమతి ఇచ్చింది. అదే ఇందాక చెప్పాను కదా, గత ప్రభుత్వం ఎటువంటి ఆమోదం లేకోకుండా, ఫైనాన్స్ కంకరెన్స్ లేకోకుండా 944 కోట్లకు సంబంధించి ఈ ఎడ్యుకేషన్ కిట్స్ని సేకరించడానికి ప్రయత్నం చేసింది. సో ఆ వెండర్స్కి ఎవరైతే సప్లై చేశారో వారికి పేమెంట్ ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఇస్తారు, ఇస్తాం కదా, అంటే అవన్నీ ఇస్తాం, అవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఏది అవి ఇస్తున్నాం, అవి అంటే ఫైనాన్స్ కంకరెన్స్ ఉంది. దీనికి అసలు ఫైనాన్స్ కంకరెన్స్ కూడా తీసుకోకుండా వాళ్ళు టెండర్స్ పిలిచారు. ఇప్పుడు దానికి ఆమోదం తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క భవిష్యత్తు డిమాండ్ని తీర్చడానికి ఆర్థిక సహాయ పథకాలు మరియు ఇతర సంక్షేమ మేనిఫెస్టో పథకాలు వాగ్దానాలను ఎస్సీ లబ్ధిదారులకు అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి 1500 కోట్ల రుణ మొత్తాన్ని మంజూరు చేయడానికి లెటర్ డేటెడ్ 25/12/2025 ద్వారా శాఖ తీసుకున్న చర్యకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో షెడ్యూల్ కులాల సంక్షేమానికి సంబంధించి పథకాలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించడానికి ప్రభుత్వానికి వీలు కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అమలు చేసే పథకాల కోసం అవసరమైన నిధులు అందుబాటులో ఉండటంతో ఎస్సీ లబ్ధిదారులు తమ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి నుంచి గౌరవప్రదమైన స్వయం ఆధారిత జీవన స్థాయికి ఎదగటానికి ఈ లోన్ ఉపయోగపడుతుంది. ఈ ప్రభుత్వానికి ఎస్సీ ప్రజల మీద, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ప్రజల మీద ఉన్న మమకారం కానివ్వండి, వారి మీద ఉన్న ప్రత్యేక శ్రద్ధ కానివ్వండి, ఈ నిర్ణయం తెలియజేస్తానని చెప్పేసి నేను మనవి చేస్తాను. అందరికీ గుర్తుండే ఉంటుంది, డాక్టర్ సుధాకర్ రావు సిఏఎస్ సివిల్ అసిస్టెంట్ సర్జన్, వారు కరోనా టైంలో, ఇందాక కరోనా అన్నారు కదా, కరోనా టైంలో గొంతు విప్పలేని ప్రాణభయంతో ఉన్న పేషెంట్స్ యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకుని వారి జీవితాలను కాపాడటానికి ప్రయత్నం చేసే వైద్య సిబ్బంది సమస్యను దృష్టిలో పెట్టుకుని ఆనాడు మాస్కులు కోరారని చెప్పేసి ఏ విధంగా అవమానించింది. తర్వాత ఆయన ఆ అవమానాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళటం కానీ, ప్రభుత్వం చేసిన తప్పును ఎత్తి చూపించారని ఏ విధంగా ఆయన హెరాస్ చేసి ఆఖరికి
ఆయన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది, అందరికీ కూడా గుర్తుండి ఉంటుంది. మరి వారి కుమారుడు సికే లలిత్ ప్రసాద్ వారికి జూనియర్ అసిస్టెంట్గా ప్రస్తుతం సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నారు. మానవతా కారణాల దృష్టితో వారి పనితీరుని ఆధారంగా తీసుకుని ప్రత్యేక కేసుగా పరిగణించి ఆదాయ శాఖలో గ్రూప్ 2 సేవల కింద డిప్యూటీ తహసీల్దార్గా నియామకం చేయడానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్గా అతను అందించిన సేవను పరిగణలోకి తీసుకుంటూ ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ యొక్క రూల్ 3 జిఓఎంఎస్ నెంబర్ 681 నిబంధనలు మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ నిబంధనల్ని సడలింపుతో ఈ నియామకం చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఆ కుటుంబానికి కూడా ₹1 కోటి ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి కూడా ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. నంద్యాల జిల్లా మెడుతూరు మండలం నాగులూటి మనపేట గ్రామాల్లో సర్వే నెంబర్ 316, 297 మొదలైన వాటిలో 290 ఎకరాలు ప్రభుత్వ భూమిని గ్రీన్కో ఐఆర్ఈపీ ప్రైవేట్ లిమిటెడ్కు 500 మెగావాట్ ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం బదిలీ చేయడానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ల్యాండ్ని ఎకరా 5 లక్షల రూపాయలకి భూమి బదిలీ చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కొత్తవలస గ్రామంలో సర్వే నెంబర్ 102/2, 103లో ఉన్న 15 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ విజయవాడకు హిల్ రిసార్ట్స్ లేదా ఇతర పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. మార్కెట్ విలువపై బదిలీ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగట్టు మండలం బాకరాపేట గ్రామంలో సర్వే నెంబర్ 329/2 ఉన్న 19 ఎకరాల 67 సెంట్ల ప్రభుత్వ భూమిని ఏపీఐసి యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ అదర్స్ పాలసీ కింద బదిలీ చేయడానికి ఆమోదం తెలిపింది. రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్స్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అండ్ అదర్ రైట్స్ లీజులు మరియు లైసెన్స్ రూల్స్ 2003ను సవరించడం కోసం జిఓఎంఎస్ నెంబర్ 139 డేటెడ్ 2/5/2025 జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ తుది నోటిఫికేషన్ ముసాయిదాకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఏంటంటే ఈ ఎక్స్టెండ్ చేయటానికి కానీ వాటికి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయినా లేదు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అయినా ఈ ఎండోమెంట్ ల్యాండ్స్లో లీజ్ని ఎక్స్టెండ్ చేయడానికి అధికారం ఉండేది. ఇప్పటి నుంచి ఈ గవర్నమెంట్ మన ఎండోమెంట్ ల్యాండ్స్లో ఉన్న చారిటబుల్ ట్రస్ట్లకి ఎవరైతే 20 సంవత్సరాల పైబడి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కానీ హాస్పిటల్ ఫీల్డ్లో కానీ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారో వారికి లీజ్ని ఎక్స్టెండ్ చేయడానికి 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తేనేమో కమిషనర్కి అధికారం ఇస్తూ 5 సంవత్సరాల పైబడి ఎక్స్టెండ్ చేయాల్సి వస్తే ధార్మిక పరిషత్కి పర్మిషన్ ఇస్తూ ఈరోజు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. నంద్యాల జిల్లా మెడుతూరు మండలం నాగోలుటి చెప్పాను సారీ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ ఏపీసీఆర్డీఏకు కన్సల్టెన్సీ ఛార్జీలు డీడీఓ అకౌంట్కు జమ చేయడానికి అనుమతి ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. ఇది అంతర్జాతీయ ఏజెన్సీకి గ్రేట్ బ్రిటన్ పౌండ్స్లో చెల్లింపు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్స్ శాఖ నిర్దేశించిన షరతులకు లోబడి నిర్ణీత చెల్లింపు షెడ్యూల్ సడలింపుతో పీడీ బిల్లులను అంగీకరించడానికి అనుమతి ఇచ్చింది. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ నిధి భవన్ మంగళగిరి మరియు ఏపీసీఎఫ్ఎస్ఎస్ అధికారులకు క్రింది విషయాలు అవసరమైన సూచనలు జారీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఇదేంటంటే ఆ కంపెనీ పేరేంటి ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ మనకి కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇచ్చిన విషయం తెలిసిందే. వారికి ఏదైతే పౌండ్స్లో అగ్రిమెంట్ ఇవ్వటం జరిగిందో గవర్నమెంట్ నేరుగా పౌండ్స్లో ఇవ్వలేదు కాబట్టి కేవలం ఇండియన్ రూపీస్లో మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది నిబంధనల ప్రకారం. సో ఇప్పుడు మన గవర్నమెంటు సిఆర్డిఏకి ట్రాన్స్ఫర్ చేసే ఆ అమౌంట్ని సమాంతరమైన పౌండ్స్లో వారికి చెల్లించడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి అమరావతి ఆంధ్రప్రదేశ్లో పిచ్చికలపాలెం విలేజ్లో ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణం కోసం 165.33 కోట్ల మొత్తానికి
అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. 2 సంవత్సరాల డిఎల్పితో కలిపి లంసమ్ కాంట్రాక్ట్ సిస్టమ్ కింద టెండర్లు పిలవడానికి అనుమతి ఇచ్చింది. ఈ జ్యుడిషియల్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణం, ఇది కేవలం భోపాల్లో ఉన్నట్లుంది, వేరే రాష్ట్రాలు ఎక్కడ లేదు. మన రాష్ట్రంలో అమరావతిలోనే పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అందరూ కూడా నిర్ణయించారు. దీని ద్వారా ఏంటంటే ఇండియాలో ఉన్న జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరికి కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం లభిస్తుంది. ట్రూ డౌన్ ఛార్జెస్ గురించి ఇందాక చెప్పాను నేను. ట్రూ అప్ ఛార్జెస్ నుంచి ట్రూ డౌన్కి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ట్రూ డౌన్ చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా, నాకు తెలిసి ఎక్కడ కూడా ఈ పవర్ ఛార్జెస్ తగ్గించిన దాఖలాలు ఎక్కడా లేవు నాకు తెలిసి. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత ప్రభుత్వం 9 సార్లు పెంచితే ఇప్పటికే ఆల్రెడీ 39 పైసలు మార్చి ఎండింగ్ కల్లా తగ్గించాలని నిర్ణయం. మరి ప్రతి సంవత్సరం 20 పైసలు తగ్గించాలనే నిర్దేశం మా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అది విద్యుత్ రంగాన్ని నిర్వహించే తీరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. జిఓఎంఎస్ నెంబర్ 571 రెవెన్యూ శాఖ తేదీ 14/9/2017 ప్రకారం ఉన్న భూమి కేటాయింపు పాలసీ మేరకు భూమి కేటాయింపుకు అభ్యర్థనలు అందిన వెంటనే సంబంధిత జిల్లా కలెక్టర్లు భూమి ముందస్తు స్వాధీనం ఇవ్వాల్సి ఉంటుంది. పై సవరించిన సూచన ప్రకారం జిఓఎంఎస్ నెంబర్ 26 ఎనర్జీ డేటెడ్ 28/2/25 ద్వారా జారీ చేసిన కార్యాచరణ మార్గదర్శకాలు తగిన విధంగా సవరించేందుకు అనుమతి మంజూరు చేయడం జరిగింది. ఇదేంటంటే చాలా ప్రపోజల్స్ మనం చూస్తూ ఉన్నాం. పర్టికులర్గా రెన్యూవబుల్ ఎనర్జీలో చాలా ప్రపోజల్స్ వస్తున్నాయి. కానీ ఈ ప్రొసీజరల్ డిలే కొంత ఉందో, అప్పటికీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా చాలా ఫాస్ట్గా చేస్తున్నప్పటికీ కూడా కొన్ని యూనిట్లు అర్జెంటుగా కావాలి, వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రపోజల్ కన్సిడరేషన్ ఉన్నప్పుడు అడ్వాన్స్, ఎందుకంటే వారు ఫైనాన్షియల్ క్లోజెస్ కోసం కానివ్వండి, బ్యాంకుకి అప్లై చేసుకోవడం కోసం కానివ్వండి, ఆ భూమి డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చే విధంగా కలెక్టర్స్కి అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏపీపీఎఫ్సిఎల్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిపాదన మేరకు ఆర్బీఐ రోడ్ మ్యాప్ ప్రకారం సిఆర్ఏఆర్ను 15% వద్ద నిర్వహించడానికి రైట్స్ షేర్ల జారీ ద్వారా ఏపీపీఎఫ్సిఎల్ ఈక్విటీ మూలధనంలోకి 500 కోట్ల రూపాయల చొప్పున ఇన్ఫ్యూజన్ చేయడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎందుకంటే ప్రతి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆర్బీఐ కొన్ని నిష్పత్తులు మెయింటైన్ చేయాలని చెప్పేసి ఏదైతే మా నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల్ని అమలు చేయడం కోసం 500 కోట్ల రూపాయలు తగ్గింది ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కి. దాన్ని 500 కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ చేయడానికి ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని ఆమోదించడం జరిగింది. మరి ఈ ఫెర్రో ఎలాస్ రంగం మీ అందరికీ తెలిసిందే. పవర్ కన్జంప్షన్, హై పవర్ కన్జంప్షన్ యూనిట్స్ ఇవన్నీ కూడా సరే గత సంవత్సరం ఒక సంవత్సరానికి ఇన్సెంటివ్స్ ఏదైతే ఇచ్చారో ఆ ఇన్సెంటివ్స్ని పొడిగించమని చెప్పేసి ఆ అసోసియేషన్ వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ని ఆమోదించడం జరిగింది. ఎందుకంటే దాదాపు 30,000 మంది ఈ సెక్టర్లో పనిచేస్తూ ఉన్నారు, ఇది ఫెరో ఎలాస్ సెక్టర్లో. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఒక సంవత్సరం ఎక్స్టెండ్ చేయడం జరిగింది గతంలో ఇచ్చిన ఇన్సెంటివ్స్ని. ఇప్పుడు వారికి కూడా నిర్దేశించడం జరిగింది, రాబోయే 1-2 సంవత్సరాల్లో మీరందరూ కూడా సోలార్ పవర్కి, విండ్ పవర్కి కన్వర్ట్ కావాలి అని చెప్పేసి కూడా వారికి ఒక గైడ్లైన్స్ కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడలోని కమర్షియల్ బ్రాంచ్ నుండి టర్మ్ లోన్ పొందేందుకు మరియు వివిధ సంస్థలు చేపట్టే ఆపరేషన్ అండ్ నిర్వహణ O&M కార్యకలాపాలకు తదుపరి రుణాలు ఇవ్వడానికి 2,000 కోట్ల మొత్తానికి ప్రభుత్వ హామీని అందించడానికి జిఓఎంఎస్ నెంబర్ 97 ఎనర్జీ డేటెడ్ 10/12/25 జారీ చేయబడిన ఉత్తర్వులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ వీసీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అభ్యర్థనపై జిఓఎంఎస్ నెంబర్ 17
ఎనర్జీ డేటెడ్ 30/10/24లో జారీ చేసిన ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను సవరించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. సార్ సవరణ తెలియజేస్తాను, ఇస్తాను డీటెయిల్స్ నా దగ్గర చాలా పెద్దగా ఉన్నాయి. కమలాపాడు పంప్డ్ స్టోరేజ్, ఎందుకంటే గతంలో ఈ టెక్నో ఎకనామిక్ కంకరెన్స్ పొందటానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చేది. ఇటీవల ఏంటంటే ఈ కొన్ని వాటికి అక్కర్లేదని చెప్పేసి నిబంధనలు సడలించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు డిపిఆర్ తయారు చేయటానికి, తర్వాత ఆ కమలాపాడు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మొత్తం 950 మెగావాట్లు, దాని కాస్ట్ 7,376.74 కోట్లు. ఆ పవర్ ప్రాజెక్ట్ని, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ని ఏపీ జెన్కో టేకప్ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కోసం ఏదైతే ప్రతిపాదనలు వచ్చినాయో దాన్ని ఆమోదించడం జరిగింది. ఓకే.